బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా దానం నాగేందర్, గూడెం మహిపాల్ రెడ్డి వంటి నేతలు హామీలు నెరవేరడం లేదని, సీనియర్ మంత్రులు తమ ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి నిధుల కొరత, ప్రాధాన్యత లేకపోవడం, స్థానిక క్యాడర్ ఆమోదించకపోవడం, హైకోర్టులో పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లు అనేటువంటి ఈ 4 అంశాలు వీరి అసంతృప్తిని మూలంగా కనిపిస్తున్నాయి. మరి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గుర్తుపై గెలవగలమా అనే భయం కూడా ఈ ఎమ్మెల్యేలో మొదలైంది. మరి ఇది రేవంత్ రెడ్డికి వ్యూహానికి, ఆయన చేసేటువంటి ప్లాన్కి ఎదురుదెబ్బేనా, లేక నిధుల కోసం ఒత్తిడి పెంచి ఎత్తుగడనా అనేటువంటి అంశాలపైనే ఇప్పుడు మనం మీడియా డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనం మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మల్లం రమేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే అండం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. రైట్, రామరెడ్డి గారు, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ చాలా సంవత్సరాలకి ఎలా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ని ఎలాగైనా పరుగులు పెట్టించాలి అనేటువంటి అంశంతో, ఆలోచనతో రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తూ ఉన్నారు. సో ఒక పక్కేమో మనం చూస్తూ ఉన్నాం, అందులో ఉన్నటువంటి నేతలే కుమ్ములాటలు, కొట్లాటలు, నేనంట నేను అనేటువంటి ఆలోచనలు కూడా ఉంది. సో మరొక వైపేమో ఒకరి మాట ఒకరు వినకుండా, వారికి సఖ్యత లేకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరొక వైపు ఇప్పుడు వలసలు వెళ్ళినటువంటి నేతలకే కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి నేతలకే కావచ్చు, మంత్రులకే కావచ్చు, ఎమ్మెల్యేలకే కావచ్చు, రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, వారు చెప్పినటువంటి పనులు అంటే వలసలు వచ్చినటువంటి వారి నేతల గురించి మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలే కానీ, వారు చెప్పినటువంటి ఆ పనులే కానీ ఏది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి అయితే వారిలో నెలకొంది. సో మరి ఈ అసంతృప్తి వల్ల ఇప్పుడున్నటువంటి లీడ్ అవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే రేవంత్ రెడ్డి లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బే అనుకోవచ్చా? రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్సే కానీ, తర్వాత రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, వీటి మీద దెబ్బ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. దీని గురించి మీరేమంటారు? అవునండి, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గెస్టులకు, తర్వాత స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే అది ముందే రావణసూర కాష్టం లాగా ఎప్పుడు గ్రూపులో కొట్లాడుతూ తగలబడుతూనే ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ పార్టీనే అలా ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి 10 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా తీసుకున్నారు. రాజ్యాంగ పరంగా నాట్ లెస్ దాన్ 2 దట్ అట్లా తీసుకుంటే ఏం తప్పులేదు, కానీ అట్లా బీజేపీ తీసుకుంటే దాని మీద విష ప్రచారం చేస్తారు. రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొని స్పీకర్ తోటి వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ లో ఉండని స్టేట్మెంట్లు ఇప్పించి, కొండా సురేఖ ఏంటంటే కడియం సిఆర్ మీద పార్టీలో ఇట్లా మాకు వ్యతిరేకంగా చేస్తూ, ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తుంది, అట్లా కంప్లైంట్ ఇచ్చింది. గందరగోళం ఇది. ఆ విధంగా ఏంటంటే అలా ఉంది. వచ్చిన వాళ్ళు సంతృప్తిగా లేరు. లోపల ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ ఏమంటూ ఆందోళన మోచేతి నీళ్ళు దాగటోళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉండు అన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు పదవులు దక్కటం లేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు పదవుల్లో ఉండి పెత్తనం చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ అంటుండు. ఇప్పుడు ఈయన అదే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, లేకుంటే గూడెం మహిపాల్ రెడ్డి అయితే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్టుంది. దానం నాగేందర్ ఎటుండో అంటే ఆయనే చెప్పలేని పరిస్థితి. అక్కడ జగిత్యాల సంజయ్ కుమార్ అంటే ఆయన హ్యాపీగా ఉన్నట్టుండు. ఇట్లా ఒక్కొక్కరితో ఒక తీరు పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ చేసుకున్న పాపం ఇది. ఈ అనైతికంగా తీసుకొని తర్వాత పదవుల విషయంలో కూడా రాజ్యసభ సీట్ 2 వస్తే ఒకటేం బయట రాష్ట్రాలకు ఇవ్వాల్సి వచ్చే, కవితకు బెయిల్ ఇచ్చిన అభిషేక్ మను సింఘ్కి ఇవ్వాల్సి వచ్చే, రెండోది రేవంత్ రెడ్డి అనుచరుడు టీడీపీ నుంచి వచ్చిన ఆయనకి ఇచ్చి, ఒరిజినల్ కాంగ్రెస్ కు ఒక్కరి ఎక్కుపోయింది. సో దీంతో కాంగ్రెస్ వాళ్ళకి మండదా. అంటే గతంలో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి కూడా ఎమ్మెల్యేలు లాక్కున్నటువంటి సందర్భాలు కూడా కనిపించినాయి. సో మరి అక్కడ రానటువంటి ఇలాంటి మనస్పర్ధలే కానీ ఇలాంటివి ఇప్పుడు ఎందుకు నెలకొన్నాయి అంటారు? మీరు ఒక మంచి మాట చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఈ అనైతిక ఫిరాయింపులు 2 పార్టీలు చేసినాయి. అప్పుడు కేసీఆర్ చేసింది అనైతిక ఫిరాయింపే. ఏది 3 ఏళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంత్రి, వాళ్ళు చేసింది అనైతికమే, వీళ్ళు చేసింది అయితే. దీంతో ప్రజలకు మేలుస్తున్న ప్రజాస్వామ్యానికి తీరని చేటు, చాలా దారుణం. ప్రజాస్వామ్యానికి వీళ్ళు చేసేది ఏంటంటే
చాలా దుర్మార్గమైన చెడు. వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే దానికి టోటల్ గా ఉల్టా. ఎలా అంటే రేవంత్ రెడ్డి బలిదేవతనే భారత్ మాత అన్నట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసే పనులు ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది టోటల్ గా ఉల్టా. నిన్న మొన్న ఒక చాలా డిస్కషన్ ఏంటంటే 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు కనీసం 30% కూడా అమలు కాలే. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాండ్రు. 1000 రోజులు దగ్గరికి వస్తున్నాయి, 30% కూడా అమలు కాలే. సో ఇటు హామీల అమలు ప్రజలను దగా చేయడం అలా ఉంది, పార్టీలో పదవుల కొట్లాట ఇలా ఉంది, అనైతిక ఫిరాయింపుదారుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అయినా రేవంత్ రెడ్డి పదవికి ఇప్పుడు ముప్పు లేదు, కానీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి నమ్మకం లేదు. ఎందుకంటే సోనియా గాంధీ ఇక్కడ ఆయన మంచి చేస్తుండా, అందరికి పదవులు ఇచ్చిరా, ప్రజల హామీలు నెరవేరుస్తున్నా అని చూసి మార్చదు. ఆమెకు రెగ్యులర్ గా మూటలు వస్తే సరే నువ్వు ఏమన్నా చేసుకో, అక్కడ నెక్స్ట్ ఎలక్షన్ టైం చూసుకుందాం, అప్పటి సంగతి అప్పుడు, మళ్ళా గెలిచి వచ్చేదా లేదు. ఇంకా దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ గత 12-13 ఏళ్ళు ఏ ఒక్క రాష్ట్రంలో 2 సార్లు గెలవాలి. ఎట్లా గెలవం, ఉన్నంత కాలం మాకు దోపిడీ మూటలు పంపిస్తే చాలు, నీ ఇష్టం చేసుకొని సోనియా గాంధీ. కానీ ప్రజలకు అర్థమైంది కదా, ఇలా కొట్లాట, ఇలా దోపిడీ, ఇలా వాగ్దాన భంగాలు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారు ఇద్దరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు పోటీ పడి జిహెచ్ఎంసీలు ఏంటంటే హిందుత్వ వాతావరణం ఉంది, పల్లెటూళ్ళలో లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళేం గుళ్ళ యాత్ర చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళేం వరుణయాగం చేసారు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు నీళ్లు పడి వర్షాలు పడి, ఈవెన్ మన దీంట్లో కూడా ఏంటంటే కరువు టైంలో కూడా, ఎలినినో టైంలో కూడా వర్షాలు, కృష్ణా నదిలో తక్కువ వర్షాలు పడి అలమట్టి దాదాపు నిండు, నారాయణపూర్ తర్వాత ఇక్కడ శ్రీశైలం కూడా 575 ఫీట్లకు వచ్చిన టైంలో వీళ్ళు వర్ణయాగం చేస్తే, ఆ వర్ణయాగం అయినప్పటి నుంచి మన వల్లే. వర్ణయాగం చేయకముందు వర్షం పడ్డది, వాళ్ళు వర్షం కోసం వర్ణయాగం చేయలే. హైదరాబాద్ లో హిందుత్వ వాళ్ళ ఓట్లు బీజేపీతోనే మెయిన్ పోటీ కాబట్టి బీజేపీ నుంచి చీల్చాలి. బీజేపీ నుంచి ఓట్లు చేసే కోసం కాంగ్రెస్ వర్ణయాగం, బీఆర్ఎస్ గుళ్ళ యాత్రలు. ఇప్పుడు హిందుత్వ ఎజెండా ఏంటంటే వాళ్ళకు ఎట్లాగో వాళ్ళు చెప్పేది, ఎంఐఎం కానీ ముస్లిం గా చెప్పేది, మేము కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల వరకే ఈ డ్రామా. ఈ రెండు పార్టీలు కూడా, అంటే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుదేలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారా తెలంగాణలో? ఎలా ఉంది? కుదేలైన కాదు, వీళ్ళ డ్రామాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఎక్కడ ఎన్నికలుంటే ఆ రంగు ఊసరు వెళ్ళేలాగా రంగులు మార్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పిండు. ఇప్పుడు వర్ణయాగం అంటాడు. అప్పుడు కేటీఆర్ ఏమండు, మేము 100 ఎకరాలు కబ్రస్థాన్లకు ఇచ్చాం, ఇంత ముందు ఇచ్చాం, మళ్ళీ వచ్చి ఇస్తామన్నారు. సైనిక భూమి కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసారు, అది ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే హిందుత్వ ఎజెండాకు వస్తారు. ఇదే ఈ డ్రామాలు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువ ఉన్న పట్టణ జిహెచ్ఎంసీ కానీ వరంగల్ కానీ అర్థమవుతుంది. వాళ్ళకి భయం ఉంది, ఎందుకంటే జిహెచ్ఎంసీలో పోటీ బీజేపీ తోటే. ఏది ఒక పాత బస్తీలో ఎంఐఎం కానీ, మిగతా ఏరియాలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు. అయినా బీఆర్ఎస్ కూడా కొన్ని బీజేపీ ఓట్లు చీల్చాలని ఎంఐఎం కాంగ్రెస్ దిశానిర్దేశం. అందుకోసం బీజేపీ గెలవకుండా చాలు, బీఆర్ఎస్ గోడం ఓడిపోయినా మళ్ళా బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుందేమన్న ఆశ బీఆర్ఎస్ ది. అందుకే బీజేపీని దెబ్బతీయాలని ఈ 3 పార్టీలు ఇట్లా డ్రామా చేస్తున్నాయి. ఓవైసీ ఎజెండాలో ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హిందుత్వ డ్రామాలు చేస్తున్నాయి. ఈ కొట్లాట ఇలా ఉంది, ఎమ్మెల్యేల అసమ్మతి. ఇప్పుడు పోచారం కానీ దానం కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిధుల విషయమే కానీ మంత్రులు ఫోన్ ఎత్తట్లేదు అనేటువంటి వాటి మీద కూడా కొంతవరకు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరి వల్ల మిగతా వారిపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? పోచారం ఇంతకుముందు కూడా ఒక 6 నెలల క్రితమే చేశాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. మిగతా వాళ్ళ అంటే ఎవరి అవసరాలు వాళ్ళవి, ఒకరిని చూసి ఈ లైన్ తీసుకోరు. ఇప్పుడు జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన పూర్తిగా కాంగ్రెస్ లో ఉంటాడు, ఎందుకంటే జీవన్ రెడ్డిని బయటికి పంపించాడు. ఆయనకు ఎదురు లేదు, ఆయన ఓల్డ్ పెరుగుతుంది జగత్యాలలో కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి ఆయన వీళ్ళని సపోర్ట్ చేయడు. ఈయన మన పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు బీఆర్ఎస్ తో లాభమని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 మున్సిపాలిటీని గెలిపించుకొని బీఆర్ఎస్ తో వాళ్ళు మంచిగా అనిపించుకుంటూ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా, ప్రజలు కాదు
పార్టీ కాదు, వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఇప్పుడు ఆ నిధులు వాళ్ళ దోపిడి, భవిష్యత్తులో వాళ్ళ రాజకీయం కోసం ఎవరి డ్రామా వాళ్ళు చేస్తారు. వీళ్ళు కలెక్టివ్ గా చేయరు. ఎందుకంటే వాళ్ళని అడిగినా కానీ మరి కాంగ్రెస్ నాయకులు ప్రజాసేవ చేస్తురా, బీఆర్ఎస్ నాయకులు చేస్తురా, వాళ్ళలాగే మేము అంటున్నాం.